మన ఫస్ట్ యానిమే అప్డేట్ వచ్చేసి ఇదొక స్పోర్ట్స్ యానిమే అనమాట. దీని పేరు వచ్చేసి హైక్యూము. ఇది మనకి ఆర్బ్ యానిమే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు ఆర్బ్ యానిమే చూడకపోతే చూడండి. ఇదొక బెస్ట్ కామెడీ యానిమే అనమాట. అండ్ ఇది మనకి సీజన్ 1 తోటి ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ హయామో వచ్చేసి మనకి జపనీస్ సెప్టెంబర్ 19థ్ రిలీజ్ చేస్తున్నారు. గిబిలీ ఏఐ కోసం మనందరికీ తెలిసిందే. ఇది రియల్ ఫోటోస్ ని ఒక యానిమే ఆర్ట్ వర్క్ కింద మారుస్తూ ఉంటది. మనం ఇంటర్నెట్ లో దీనికి సంబంధించిన ఫోటోస్ చాలా చూసే ఉన్నాం. బట్ దీనికోసం జపనీస్ లాయర్స్ అందరూ ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు. ఈ ఫోటోస్ అవన్నిటిని ఇల్లీగల్ కింద కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఐ మీన్ అట్లీస్ట్ ఆ స్టూడియో వాళ్ళైనా సరే ఆ ఆర్ట్ వర్క్ కోసం అవన్నీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి గేమింగ్ అప్డేట్స్ అన్నమాట. మనకి వెదరింగ్ వేవ్స్ గేమ్ వచ్చేసి మనకి సైబర్ పంక్ యానిమే తో కొలాబ్ అవబోతుంది. ఈ యానిమే మీరు చూడకపోతే చూడండి. ఇది ఒక ఆర్ట్ మాస్టర్ వర్క్ అన్నమాట. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గేమింగ్ అప్డేట్ వచ్చేసి పబ్‌జీ వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ తో కొలాబ్ అవ్వబోతుంది. ఇది పబ్‌జీ ఆడే వాళ్ళందరికీ ఇది ఒక కిల్లింగ్ న్యూస్ అన్నమాట. అండ్ ఇది మనం మేలో చూడొచ్చు. ఇంకా మనం ఫుల్ ఆన్ ఫుల్ యానిమే గేమ్ కోసం మాట్లాడుకోబోతే కైజు నంబర్ 8 మనకి ప్రీ రిజిస్ట్రేషన్ అవైలబుల్ గా ఉంది. ఇది మనం పీసీ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా ఆడుకోవచ్చు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ గేమింగ్ వర్షన్ చూస్తుంటే మనకి యానిమే వర్షన్ కన్నా అడాప్షన్ కన్నా మనకి మంగా అడాప్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. జూజుత్సు కైసన్ లో మనకి గోజో ఎలా చనిపోయాడో జీజీ మనకి 6 మంత్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనందరికీ తెలిసిందే గోజో పవర్స్ ఎలా యూజ్ అవుతాయో. ఈజ్ అన్టచబుల్ అండ్ ఇన్విజిబుల్. అండ్ మనకి జోజో క్యారెక్టర్ గురించి కూడా తెలుసు. జోజో ఎనిమీస్ తో అతను అపోనెంట్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. మనం ఫస్ట్ గోజో వర్సెస్ సుకునాతో మన గోజో ఆడుకుంటాడు. వెల్ ఈ ఎండ్ ఫైట్ లో మహోరాక చనిపోగానే గోజో సుకునోకి ఇంకా ఏ అవకాశం లేదు అని అనుకుంటాడు. సో అందుకని అతను ఒక డిఫెన్స్ ని అండ్ ఫైట్ మీద అటెన్షన్ ని తగ్గిస్తాడు. సో ఇదే అదునుగా చూసుకుని సుకునో చంపేస్తాడు. లేదంటే గోజోని ముట్టుకునే అవకాశమే లేదు ఎవడును. ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆర్ ద ఎండ్ ఆఫ్టర్ ద బిగినింగ్ అని ట్రోల్ చేయడం కానివ్వండి. దీనికి వచ్చిన నెగిటివిటీ సోషల్ మీడియాలో ఇంత అంతా కాదు. కాకపోతే దీనికి ఉన్న రిజల్ట్స్ చాలా ఆపోజిట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇది జపనీస్ లో సెన్సేషన్ హిట్ అయింది. అలాగే అమెజాన్ ప్రైమ్ జపనీస్ లో దీనిది 9th పొజిషన్ లో ఉంది. అది కూడా అన్ని షోస్ కలుపుకొని. అలాగే దీని నెట్‌ఫ్లిక్స్ లో దీని పొజిషన్ థర్డ్ పొజిషన్ లో ఉంది. అది కూడా ఈ నెల వచ్చిన అన్ని యానిమేస్ తో కంపేర్ చేస్తే అది వన్ పీస్ అండ్ ఫైర్ ఫోర్స్ తర్వాత ఈ యానిమే స్టోర్ లో అయితే సెకండ్ పొజిషన్ లో ఉంది. టోబీమా ప్లాట్‌ఫార్మ్ లో కూడా సెకండ్ పొజిషన్ లో ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 41,000 అండ్ విండ్ బ్రేకర్ 43,000 తో మాత్రమే ఉంటే ద బిగినింగ్ ఆఫ్టర్ ద ఎండ్ 78,000 లైక్స్ తో ఈ నెల వచ్చిన అన్ని యానిమేటర్స్ కన్నా టాప్ పొజిషన్ లో ఉంది. అది కూడా క్రంచీ రోల్ లో. దీనికి ఉన్న నెగిటివిటీ కాస్త పాజిటివ్ కింద అవుతున్నట్టు ఉంది. 9th జీడి ఇది ఒక స్టార్ వార్స్ కి సంబంధించిన యానిమే. ఇది మనం 2026 లో జియో ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు. ద లాస్ట్ బ్లూజమ్ మూవీ ట్రైలర్ అనేది వచ్చింది. ఇది మనకి ఫాల్ 2025 లో మనం చూడొచ్చు. ఇది యానిమే స్టూడియో క్లాప్ వాళ్ళు తీశారు. దీని లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటది. ఒకసారి చూడండి. వానర్ డాన్స్ యానిమే మనం అక్టోబర్ 2025 లో చూడొచ్చు. ఇది మనకి మ్యాడాస్ వాళ్ళు తీసుకొని వస్తున్నాం. ద రేజింగ్ ఆఫ్ ద షీల్డ్ హీరో సీజన్ 4 మనం జూలై 2025 చూడొచ్చు. రీబోర్న్ యాజ్ ఎ వెండింగ్ మిషన్ ఐ నో వండర్ ద డంజన్ సీజన్ 2 ఇది మనకి జూలై 2025 చూడొచ్చు. ఇలాంటి అన్నిటికి సీజన్ 2 వస్తున్నాయి కానీ 86 యానిమే లాంటి సీజన్ 2 మాత్రం రావట్లేదు. బట్ ఇది ఒక న్యూ లైవ్ యాక్షన్ సిరీస్ అన్నమాట. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్ లో వస్తుంది. ఇది మనం మే 15 చూడొచ్చు. బట్ ఇది ఎంత యాక్యురేట్ గా తీసుకొని వస్తున్నారో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో క్యారెక్టర్ ఒక రేస్ ని మార్చేస్తున్నారు. అండ్ దీనికి జపనీస్ లైవ్ యాక్షన్ వర్షన్ కూడా ఉంది. దీని ఒక ట్రైలర్ లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంది. అయో ఆషి సీజన్ 2 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. టాకామైనీసా ఈ యానిమే కోసం మనం ఇంతకు ముందు ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. ఇదొక ఫస్ట్ ఆఫ్ యానిమే అని. ఇది మనకి క్రంచీ రోల్ లో వస్తుందని. ఇది మనకి అన్సెన్సర్ వర్షన్ లో వస్తుంది. కాకపోతే థర్డ్ ఎపిసోడ్ మనకి అన్సెన్సర్ వర్షన్ కాకుండా సెన్సర్ వర్షన్ లో క్రంచీ రోల్ లో రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎపిసోడ్స్ మళ్ళీ సెన్సర్ వర్షన్ లోనే వస్తున్నాయి. కాకపోతే ఇలా చేస్తే క్రంచీ రోల్ వరకే దాని ఒక ఇమేజ్ అనేది పోతుంది. వాళ్ళు సెన్సర్ వర్షన్ తీసుకొని వస్తాం అని చెప్పి సెన్సర్ వర్షన్ ఇస్తే పర్లేదు కానీ అన్సెన్సర్ వర్షన్ తీసుకొని వచ్చి సెన్సర్ వర్షన్ ఇస్తే మాత్రం క్రంచీ రోల్ ఒక ఇమేజ్ అనేది పోతుంది. హిటర్ టు ఖాన్ కొత్తగా వచ్చిన మూవీ ఒక రోజులోనే 1 బిలియన్ సంపాదించింది. అది కూడా దాని పాస్ట్ మూవీస్ కన్నా చాలా ఎక్కువ. అది కూడా ఒక రోజులోనే సంపాదించింది. డ్రాగన్ మ్యాన్ మూవీ ప్రివ్యూ 27 జూన్ వచ్చింది. ఆల్రెడీ వచ్చేసింది. ఇది దీని ఒక లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇది చూడండి. టైకెన్ నో మొగురా ఈ యానిమే మనం జూలై 7, 2025 చూడాలి. అల్మాచాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ఈ యానిమే మనం 2025 చూడొచ్చు. ఈజీ గోయింగ్
టెరిటరీ డిఫెన్స్ బై ద ఆటోమేటిక్ ప్లాట్ ఫ్యాంటసీ నైట్ నవల్ మనం యానిమే అడాప్ట్ తీసుకుంటున్నాం. ద రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ మై ఇన్స్టెంట్ డెత్ ఎబిలిటీ రాకీస్ అండ్ పీపీస్ ఇవన్నీ మనకి నెట్ఫ్లిక్స్ లో మెయిలింగ్ స్టార్ట్ అవుతాయి. డేట్స్ చూసుకో టెస్ట్ బికమ్ యానిమే ఇంకా 7 డెడ్లీ సీన్స్ మనకి మ్యూజిక్ ఏషియాలో వస్తున్నాయి. డాటర్ స్టోన్ రియూషి డాటర్ స్టోన్ సీజన్ 3 బాబ్ సైకో 100 హైకు సీజన్ 3 ఇవన్నీ మనకి క్రంచీ రోల్ లో ఆల్ లాంగ్వేజెస్ లో త్వరలో అవైలబుల్ గా ఉంటాయి. డోరేమాన్ నోబితా స్కై ఉటోపియా కొత్త మూవీ ఇది మనకి ఆల్ లాంగ్వేజెస్ లో మే 4th నుండి డిజ్నీ ఛానల్ లో రిలీజ్ చేస్తున్నారు. అజురా ల్యాండ్ స్లో హెడ్ యానిమే సీజన్ 2 ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. కెన్సూరా ద టైమ్ రీయాంకర్డ్ యాజ్ ఎ స్లైమ్ ఇసుకై జానరాలో ఇది జపనీస్ ఫేవరెట్ అంటే అఫ్ కోర్స్ ఇది నా ఫేవరెట్ కూడా ఇసుకై జానరాలో. పోకిమాన్ ఎక్నాలజీ ఒక కొత్త షార్ట్ ఫిల్మ్ వచ్చిందో అది కూడా April 22nd అది కూడా ఎర్త్ డే కోసం అని చెప్పి క్యూట్ హై ఎర్త్ డిఫెన్స్ హై కోర్ ఇది యానిమే మనం July 7th 2025 చూడొచ్చు. జుజుత్సు కైసెన్ సీజన్ 1 ఈ మధ్యన మనకి సోనియాలో అయ్యింది. అప్పుడే మనకి సోనియాలో సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. బ్లడ్ ఆఫ్ జీసస్ సీజన్ 3 మనం నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. అది కూడా మే 8th స్కూల్ కి వెళ్ళే పిల్లడు తన ఒక స్కూల్ టెస్ట్ లో డ్రాగన్ బాల్స్ డైలాగ్ అనేది రాశాడు అనమాట. సరే అదేటో చూద్దాం. హ్యూమన్స్ ఆర్ యూజ్లెస్ అని రాశాడు అనమాట. ఇది మన బ్లాక్ గోకు ఒక డైలాగ్. వెల్ ఒక క్వశ్చన్ ఏంటంటే మనుషులు దేనికి ఉపయోగపడతారు? Well, ఇది నిజమో కాదో నాకు తెలియదు. ఫనీగా ఉందని చెప్పి నేను ఇందులో యాడ్ చేశాను. ఈవెన్ ద స్టూడెంట్ కౌన్సిల్ హ్యాస్ హోల్స్ యానిమే అడాప్షన్ అవబోతుంది. వెల్ ఈ పేరు చూస్తేనే మనకు తెలుస్తుంది ఒక హెచ్ యానిమే అని అంటే డెస్క్టాప్ యానిమే అని. ఏటా ఈ పేర్లు. ఐ మేడ్ ఫ్రెండ్స్ విత్ ద సెకండ్ ఇన్ మై క్లాస్ యానిమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది మనం 2026 లో చూడొచ్చు. జాంబీ ల్యాండ్ సాగా మూవీ మనం అక్టోబర్ 2024 2025 చూడొచ్చు. ఈ మూవీ మనకి మాపా స్టూడియో వాళ్ళు తీసుకుని వస్తారు. ఈ మధ్యన మాపా స్టూడియో వాళ్ళు చాలా ఎక్కువ మూవీస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. అండ్ మన ఇండియాలోకి ఒక కొత్త యానిమే ప్లాట్ఫామ్ వచ్చింది. అది ఇంకేదో కాదు ఎంఎక్స్ ప్లేయర్. ప్లస్ ఎంఎక్స్ ప్లేయర్ లోనే మనకి కొత్త యానిమేస్ అనేవి వస్తున్నాయి. మ్యూజిక్ ఏషియా ఎంఎక్స్ ప్లేయర్ అనేది కొలాబ్ అయ్యి మనకి ఇది తెస్తున్నారు. కాకపోతే మనకి ఎంఎక్స్ ప్లేయర్ లో బోలెడు యాడ్లు వస్తాయి ఫ్రీయే కానీ. కాగోరా బాచి మంగా మనకి 2 million అనేవి సోల్డ్ అయ్యాయి. ఎవిచినియం మంగోలియా యానిమే అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఇది మనకి ఢండానా స్టూడియో అనేది వస్తుంది. ఏ స్టార్ బ్రైటర్ దన్ ద సన్ యానిమే మనం అక్టోబర్ 2025 చూడొచ్చు. హిప్ హాప్ యానిమే మనం అక్టోబర్ లో చూడొచ్చు. ఇది ఒక యానిమే లవర్స్ అందరికి ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఒక కొత్త లా అనేది వచ్చింది. ఎవరైతే యానిమేని పైరసీ చేస్తారో వాళ్ళ ఇంటర్నెట్ ని కట్ చేసేమని. అందులో చాలా మంది యానిమేస్ ని పైరసీ సైట్ లోని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని యానిమేస్ మనకి ఒకే దగ్గర దొరకవు. ఇలాంటి రూల్స్ వల్ల అఫీషియల్ సైట్స్ కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటది. కాకపోతే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? అవతార్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మంత్ మే మనకి ఏ కొత్త యానిమే సిరీస్ అయితే రావడం లేదు. కాకపోతే షిన్చాన్ మూవీ May 9th అన్ని రీజనల్ లాంగ్వేజ్ లో అయితే వస్తుంది. అండ్ సోలో లెవెలింగ్ సీజన్ 3 రావడానికి టైం పడుతుంది. సోలో లెవెలింగ్ ప్రొడ్యూసర్లు అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తానన్నారు. నాకు తెలిసి అది మూవీ కోసం అయితే అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చే వీక్లీ యానిమే అప్డేట్స్ లో కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.